తెలంగాణ డీసీపీగా శివధర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు ముందు పోలీసు అకాడమీలో రాష్ట్ర పోలీస్ శాఖ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించింది. డీసీపీగా ఆయన 7 నెలల పాటు విధులు నిర్వర్తించారు. 32 ఏళ్ల పోలీసు జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని శివధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తనను వెన్నుపట్టి ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసు విభాగం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుత సిటిజన్స్ కు ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరమన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిపించామని తెలిపారు. భవిష్యత్తుకు అనుగుణంగా పోలీసు శాఖను సిద్ధం చేశామని చెప్పారు. మరోవైపు కొత్త డీసీపీ సివి ఆనంద్ శివధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. To Government Home Department and DGP designate Sri CV Anand Garu, my batchmate and director Raja Bahadur Venkat Ramareddy, Telangana State Police Academy, Srimati Abhilasha Vishnu Garu, ఇక్కడ ఉన్నటువంటి senior colleagues and junior colleagues and all the ఇక్కడ వచ్చినటువంటి అందరూ అతిథులకు పరేడ్లో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. I heartily congratulate Amaran Bhatt, the parade commander, for a very impressive show and also his men on parade and women on parade. Thank you very much for a grand farewell parade. I thank DG Law and Order Mahi Bhagwat and Director TGPA for this. Last 32 ఏళ్ల పైన ఉన్నటువంటి అండ్ 30 years of active police లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి వెనుకుండి పక్క నుండి నడిపించినటువంటి వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి గొప్ప పథంలోనే నడిపిస్తుందని చెప్పి అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందే ఉన్న పరిస్థితులు 90s, 70s ఎట్లా ఉండే, 90s ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఆ మార్పులను ముందుకు తీసుకొని యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ మార్పులను గమనంలోకి తీసుకొని కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి వీడ్కోల్ పరేడ్కి ముఖ్య అతిథిగా హాజరైన శివధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ తెలంగాణ అకాడమీ అభిలాష బిస్ గారికి, పరేడ్కి హాజరైన సీనియర్ ఆఫీసర్స్, తెలంగాణ కాడర్ చెందిన ఆఫీసర్స్, అకాడమీ చెందిన సిబ్బంది, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఒక బ్రహ్మాండమైన పరేడ్ ప్రదర్శించడానికి మీ అందరికీ, పరేడ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనన్ భట్ పరేడ్ కమాండర్ కూడా నా వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పదవి విరమణ చేస్తున్న శివధర్ రెడ్డి గారికి నా పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సేవల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రానికి, 2014వ సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. నేను కూడా వ్యక్తిగతంగా వారిని చూశాను. వారు సర్వీస్లో చేరినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారందరికీ దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అప్పుడు నక్సలైట్ల సమస్యతో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సతమత అయ్యే పరిస్థితి ఉండేది. ప్రతిరోజు ఏదో సంఘటన, బ్లాస్ట్లు, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, క్లే మైన్ బ్లాస్ట్లు, ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండేది. ఇంటి నుండి బయలుదేరితే మళ్ళీ వస్తామా లేదా అనే ఒక ఆలోచనతో బయటికి వెళ్ళేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆఫీసర్స్ వారి ప్రాణాలని తెగించి కుటుంబ సభ్యులని కూడా పట్టించుకోకుండా కృషి చేసిన సందర్భాలు మనం చూసాం.
ఇదిలా ఉంటే పదవీ విరమణ రోజే రేవంత్ సర్కార్ శివధర్ రెడ్డికి శుభవార్త అందించింది. ఆయన సేవలను వినియోగించుకునేందుకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించినట్లు తెలుస్తుంది. సిఎస్ హోదాతో ఆయన 3 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు.